వాసవి వర్సెస్ సిబిఐటి. హైదరాబాద్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అందరికీ గుర్తొచ్చే ఈ రెండు పేర్లే. ఒకవైపు గండిపేట్ బ్రాండ్ సిబిఐటి ఉంటే మరోవైపు డిసిప్లిన్ అండ్ అకాడమిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వాసవి ఉంటుంది. ఈ 2026లో ఇందులో ఏ కాలేజ్ బెస్ట్, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎందులో ఫీజు తక్కువ, అసలు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, సినిమాలో చూపించే హ్యాపీ డేస్ లైఫ్ మీకు ఎక్కడ దొరుకుతుంది, అన్ని కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయం కంపేర్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్. కాలేజ్ ఓవర్ వ్యూ ప్లస్ అక్రిడిటేషన్స్ గురించి వస్తే సిబిఐటి 1979లో ఎస్టాబ్లిష్ చేశారు, వేరాజ్ వాసవి 1981లో ఉంది. లొకేషన్ విషయానికి వస్తే సిబిఐటి గండిపేట్ బ్రాండ్ అని చెప్పొచ్చు, వాసవి ఇబ్రహీంబాగ్లో ఉంది. ఈ రెండు కాలేజీలకు NAAC A++తో పాటు NBA అక్రిడేషన్స్ ఉన్నాయి. ఈ రెండు కాలేజీలు కూడా అటానమస్ బాడీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ రెండు కాలేజీల ఫీజులు, స్కాలర్షిప్ విషయం గురించి మాట్లాడుకుందాం. సిబిఐటి పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు సుమారు 2,23,000 వరకైతే ఉండొచ్చు. తెలంగాణలో వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ కాలేజ్ సిబిఐటి కాలేజ్. వేరాజ్ వాసవిలో పర్ ఇయర్ సుమారు 1,60,000 వరకైతే ఉంటుంది. ఈ రెండు కాలేజీలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ రెండు కాలేజీల్లో ఎంసెట్ కన్వీనర్ కోటాలో మీకు కనుక సీట్ వస్తే ఫీ రీయింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాలేజ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటి కాలేజ్ విషయంకి వచ్చేస్తే సిబిఐటి కాలేజ్ 50 ఎకరాల్లో నిండి ఉంటుంది. కొంచెం భారీ క్యాంపస్. ఇక్కడ లైబ్రరీ చాలా పెద్దది. స్టూడెంట్స్ కి మెయిన్ లెర్నింగ్ హబ్ తో పాటు ల్యాబ్స్ అప్డేటెడ్ గా ఉన్నాయి. వాసవి కాలేజ్ 13 acres లో ఉంటుంది. గ్రీనరీ క్యాంపస్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తో పాటు క్లీన్ టాయిలెట్స్ అని చెప్పొచ్చు. క్యాంపస్ లోపల మంచి క్యాంటీన్, టీ, కాఫీ, జ్యూస్లకైతే సపరేట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లోనూ ప్రాక్టికల్స్కి మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు అక్కడి ఫ్యాకల్టీ అంతా. కానీ వాసవిలో ఫ్యాకల్టీ దగ్గరుండి నేర్పిస్తారనే టాక్ ఉంది. ఇప్పుడు మనం హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటిలో బాయ్స్కి మాత్రమే క్యాంపస్ హాస్టల్ ఉంటుంది, గర్ల్స్కి క్యాంపస్ హాస్టల్ లేదు. దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సిందే. కానీ వాసవిలో ఇదే ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ లేదు. అందరూ కూడా బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండి తీరాల్సిందే. ఈ రెండు కాలేజీలకు సిటీ అంతటా బస్ సౌకర్యం అయితే ఉంది. ఇప్పుడు మనం ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్స్ గురించి మాట్లాడుకుందాం. సిబిఐటి కాలేజ్ విషయానికి వస్తే ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. ఫ్యాకల్టీ గైడ్ చేస్తారు, కానీ కష్టపడి నేర్చుకోవాల్సింది నువ్వే. ఈ రెండు కాలేజీలు అటెండెన్స్ విషయంలో 75% రూల్ అంటే రూలే. వాసవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్, 9 to 4 ఉండాల్సిందే. గేట్లు మూసేస్తారు. క్లాసులు, ప్రాజెక్టుల విషయంలో అస్సలు రాజీ పడరు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంపార్టెంట్ విషయం ఇది, ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్. సిబిఐటిలో ప్లేస్మెంట్స్ రేట్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. సుమారు 80% పైనే. ఇక్కడి హయ్యెస్ట్ ప్యాకేజే 54 LPAగా కూడా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 LPA. టాప్ కంపెనీలు అయినటువంటి మైక్రోసాఫ్ట్, గూగుల్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. వాసవిలో హైయెస్ట్ ప్యాకేజ్ 50 LPA వరకు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి 7 to 9 LPAగా కూడా ఉంది. వాసవి కాలేజ్లో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఇంటర్న్షిప్స్ అయితే వస్తాయి. రియాలిటీ ఏంటంటే ఈ రెండిట్లోనూ సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తారు అక్కడి స్టూడెంట్స్. కోర్ బ్రాంచ్లకు ప్యాకేజీలు కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. R&D విషయానికి మాట్లాడుకుందాం. సిబిఐటిలో కూడా R&D కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. రోబోటిక్స్, శాటిలైట్ క్లబ్స్ చాలా యాక్టివ్గా జరుగుతాయని అక్కడి స్టూడెంట్స్ అంటున్నారు. వాసవి ఈ విషయంలో పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇస్రో, DRDO లాంటి సంస్థల నుండి కొన్ని కోట్ల వరకు రూపాయలు అయితే ఫండింగ్ తెస్తుంది. లైవ్ ప్రాజెక్ట్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సిబిఐటిలో శృతి అండ్ సూది ఫెట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. హ్యాపీ డేస్ వైబ్స్ అక్కడక్కడ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వాసవిలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. క్లబ్స్ ఉన్న అకాడమిక్స్ ప్రెషర్ వల్ల స్టూడెంట్స్ ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఫైనలీ మీరు ఏ కాలేజీలో వెళ్ళాలో ఒక్క పాయింట్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు వాసవికి వెళ్ళాలనిపిస్తే మీకు ప్లేస్మెంట్స్తో పాటు పక్కా డిసిప్లిన్ కావాలి. కోడింగ్ కల్చర్, ప్రాక్టికల్స్ ఫ్యాకల్టీ సాయంతో నేర్చుకోవాల్సిందే. సిటీకి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు సిబిఐటి కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు ఒక పెద్ద బ్రాండ్ పేరు కావాలి. సెల్ఫ్ లెర్నింగ్ చేసే సత్తా ఉంది. టాపర్స్తో పోటీ పడతాననుకుంటే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. క్యాంపస్ లైఫ్, ఫెస్ట్లని చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, బ్రాండ్ కాలేజీలో ఉండడం ముఖ్యం కానే కాదు, కానీ ఆ కాలేజ్కి బ్రాండ్ అయ్యేలా ఎదగడం చాలా ముఖ్యం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఏ కాలేజ్ గురించి కంపారిజన్ వీడియో కావాలో కింద కమెంట్ చేయండి చాలు.